చేస్తున్నారు కాబట్టి దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే, రవికిరణ్ గారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే 31, 2021 16 మెడికల్ కాలేజీలకి ఒకేసారి శంకుస్థాపన చేసి ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే ఈ 16 మెడికల్ కాలేజీలకి నిర్మాణం మొత్తం అంతకుముందు సంవత్సరం క్రితం పాడేరు కూడా చేశారు. ఈ 17కి నిర్మాణంకాయ 8,500 కోట్లు కావాలి. నేను మొత్తం డిసెంబర్ 2023 కల్లా, ఎందుకంటే నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను. పాదయాత్రలో హామీ ఇస్తే నా హామీ ప్రకారం డిసెంబర్ 2023 కల్లా నేను అన్ని కట్టేసి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఫుల్ పేజ్ యాడ్ లో సారాంశం ఆయన స్పీచ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చిన దానికి ఒక ప్లానింగ్ గా 8,500 కోట్లు ఖర్చు పెడతా అన్న వ్యక్తి అతను దిగిపోయే టైంకి ఏం చేయగలిగారండి? ఆయన పట్టుమని 5 కూడా పూర్తిగా చేయలేదు. కనీసం ఖర్చు ఎంత పెట్టారు తెలుసా? 1,450 కోట్లు మాత్రమే. అంటే 4.5 సంవత్సరాలు ఆయన పాలనలో, అంటే ఫస్ట్ 6 నెలలు తీసేస్తే పోని కానీ ఖర్చు పెట్టి 1,450 కోట్లు మాత్రమే. ఏది 8,500 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకుని రాష్ట్ర నిధులు అంతా ప్లాన్ చేసుకుని చేస్తా అన్న వ్యక్తి చేయలేకపోయారు. మొన్న ఇల్లు ఆయన నర్సీపట్నం దానికి అక్కడ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? వాళ్ళ 5 హయాంలో 10 కోట్లు మాత్రమే. ఎక్కడ ఏమి ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ రోజు మా దగ్గరికి వచ్చి 5,000 కదా ఖర్చు పెట్టలేరు, 5,000 ఖర్చు పెట్టలేరా మీరు అన్నారు. ఆయన 5 ఏళ్ళలో 1,450 కోట్లు ఖర్చు పెట్టారు. ఏ రకంగా అడుగుతారండి? సో ఈ రకంగా అబద్ధ ప్రచారాలు చేసుకుంటా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వం కమిటీలో ఉంటది. కమిటీలో ఉంటే ఆ విధి విధానాలు నిర్వహిస్తారు. ఆల్రెడీ ఫీ స్ట్రక్చర్ లో ఎక్కడ మార్పు ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఫీ స్ట్రక్చరే. అలాగే ఆసుపత్రులు కూడా 420 పడకల ఆసుపత్రులు ప్రభుత్వానికి ఉంటుంది. దానికి అదనంగా 220 మళ్ళీ కట్టుకుంటారు వాళ్ళు. ఆ 220 వాళ్ళు విడిగా నిర్వహించుకుంటారు. 420 పేదలకి ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్, ఎన్ని మెడికల్ కాలేజీలో ఎవరిచ్చారు అనుమతి? ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అనుగురిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది. ఈ రకంగానే అనేక రాష్ట్రాలు నిర్వహిస్తున్నారు. అందుకని అబద్ధ ప్రచారాలు మానుకోండి. అలాగే డీలిమిటేషన్ గురించి కూడా డీలిమిటేషన్ చేస్తే నాకు తెలిసి ఇది ఇబ్బంది ఉండదు. ఇది మన జనగణన కూడా డిజిటల్ జనగణన అంటే డిజిటలైజ్డ్. అందుకనే అంత గతంలో పట్టినంత ఎక్కువ సమయం పట్టదు. వెంటనే వివరాలు వస్తాయి. దాని తర్వాత డీలిమిటేషన్ కూడా వెళ్ళిపోతారు. అనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే జనగణన జరగాలి. సో ఈ కొంచెం ప్రాసెస్ లేట్ గా ఉంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు ఎన్నికలు కూడా అయిపోతాయి. అలాగే జనగణన ఈసారి డిజిటల్ జనగణన అండి. గతంలో పేపర్ లాగా కాదు, డిజిటల్ జనగణన. అందుకని కొంచెం వేగంగా అయిపోతుంది. అంటే పేపర్ లో నమోదు చేసేవారు. ఇప్పుడు ఫస్ట్ టైం డిజిటల్ ఏదైనా సరే ఊరూరు వార్డు తిరగాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు, ఎంతమంది పుట్టారు అనేది నోట్ చేసుకోవాలంటే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఎంత డిజిటల్ అయినా. అలా కదండి బ్రహ్మనాయుడు గారు. ఓ పేపర్ తీసుకుని నమోదు చేసి ఆ పేపర్ లో మళ్ళీ తీసుకొచ్చి డిజిటలైజ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఎన్ని చేయడం టైం పడుతుంది. ఓకే, అప్పుడు అలా కాదు, మొత్తం డిజిటల్ లోనే ఉంటది. మొత్తం ట్యాబ్ పట్టుకుని వస్తారు, ట్యాబ్ ఎంటర్ చేస్తారు, వెంటనే అయిపోయింది, అక్కడే అయిపోయింది. తొందరగా అవుతున్నాను. అది బికమ్ ఫాస్ట్. ఆ ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మనకు సమయం కూడా ఉంటది. డీలిమిటేషన్ కూడా పాసిబుల్. డీలిమిటేషన్ చేసుకుని వెళ్తారని చెప్పేసి నాకు ఉన్నటువంటి నా యొక్క అభిప్రాయం. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు, సరే 3 పార్టీలు ప్యానలిస్టులు కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆశావాహులు ఉంటారు. ఆల్రెడీ జనసేన మాణిక్యాలరావు గారు నవ్వుతున్నారు. ఇప్పుడు జనసేన 40-50 పోటీ చేయడం వారికి ఉంటుంది. బీజేపీ 20 పోటీ